ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ ఈ సంవత్సరం అంతా మా యూట్యూబ్ ఛానల్ను ఎంతో ప్రేమతో మీరు వీక్షిస్తూ మమ్మల్ని ఆదరిస్తున్నారు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. దాన్ని బట్టి మీ అందరికీ యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం అంతా అనేక పుస్తకాలు ధ్యానం చేస్తూ మనం ముందుకు వెళ్తాం. నిన్నటి నుంచి ఇంకో కొత్త పుస్తకం మనం ధ్యానాలు మొదలు పెట్టుకున్నాం. పిలిపిలికి రాసిన పత్రిక మనం ధ్యానం చేస్తున్నాం. నేడు మనం ధ్యానం కోసం ఏర్పాటు చేయబడిన వాక్య భాగం ఏమనగా పిలిపిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నుంచి 2వ అధ్యాయం 4వ వచనం వరకు మనం ధ్యానం చేసుకున్నాం. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి, కలుసుకుని వచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం. నేను మీకోసం 12, 13, 14 వచనాలు చదివి వినిపిస్తాను. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రభుల మగుటకై సమకూడినని మీరు తెలుసుకొని కోరుచున్నాను. ఏలయనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రత్యుత్తరమును సేనలోని వారికి అందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టమాయను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలంగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారు నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. చదివిన వాక్యమును దేవుడు దీవించునుగాక. చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా సువార్త కొరకై, ఓన్లీ ఫర్ ద గాస్పల్ అనే అంశాన్ని మనము ఏర్పాటు చేసుకున్నాం. ఈ వాక్య భాగాన్ని బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే పౌలు చాలా ప్రశస్తమైన ఒక విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా సువార్త వ్యాప్తి చెందాలన్నదే పౌలు లక్ష్యం కదండి. అందుకే ఆయన ఎంత కష్టపడ్డాడో సువార్త నిమిత్తమే. మనం పత్రికలు, అపొస్తల కార్యములు చదివితే మనకి చాలా బాగా అర్థమవుతుంది. అందుకే చెరసాల శిక్ష, బాధ మరియు మరణం ఏది కూడా అని నిరాశ చెందకుండా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తున్నాం కదండి. ఫిలిప్పీ సంఘము బయట నుండి హింసను మరియు లోపల విభజనను భరించవలసి వచ్చింది. ఎందుకంటే రోమీ ప్రభుత్వం నుంచి వారికి శ్రమలు కలిగాయి. సంఘము లోపల అనేకమైన విపరీతమైన బోధ మరియు సంఘములోని ఐక్యత లేకుండా వారిలోనే వారు కొద్దిగా విభజన కలిగి ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. ప్రపంచంలోని విశ్వాసం యొక్క ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా మరియు సంఘంలోని సువార్తలను కూల్చివేసే స్వార్థపూర్తి వైఖరిని నివారించడం కూడా ఒక ప్రాముఖ్యమైన పని. అది కూడా సువార్తతో సమానంగా మనం కొన్నిసార్లు చూడాలి కదండి. ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. సువార్త జీవితాలు మారుస్తుంది. సువార్తకు సరిపోయే జీవితము జీవించాలని పౌలు ఆ సంఘ విశ్వాసాలను ప్రోత్సహించినట్లుగా ఈ వాక్యం చదివితే మనకి అర్థమవుతుంది. ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించి లేదా యేసు ప్రభు గురించిన గొప్ప సత్యాలు గ్రహించడానికి వీలు కలుగుతుంది. 1వ అధ్యాయం 12వ వచనం నుంచి 18వ వచనం వరకు మన దేవుడు మంచి పనులను సాధించడానికి చెడు పరిస్థితులను ఒక సాధనంగా కొన్నిసార్లు వాడుకుంటాడు. ఆయన దానిని ఉపయోగిస్తాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు సువార్త వ్యాప్తికి పౌలు చెరసాల శిక్షను ఉపయోగించాడు, దాన్ని వాడుకున్నాడు. అనేక మందిని ప్రోత్సహించడానికి దాన్ని వాడుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. మరియు చెడు ఉద్దేశాలను మంచి ఫలితాలను తీసుకురావడానికి దేవుడు ఉపయోగిస్తాడు. ప్రియమైన వాళ్ళ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుడు ఏది చేసినా తన ప్రణాళికను నెరవేర్చడానికే చేస్తాడు అనే సత్యం బైబిల్ బోధిస్తుంది కదండి. మీరు చూడండి, ఆది కాండం నుంచి ప్రకటన వరకు మనం బైబిల్ లోతుగా ధ్యానం చేసినప్పుడు ఈ సత్యాలు అర్థం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. ఆయన ఏం చేసినా తన ప్రణాళిక నెరవేర్చడానికి, దేవునికి మహిమార్థమే చేయడానికి. ప్రియమైన వాళ్ళ విషయాలు మనం ఆలోచించేద్దాం. మన ప్రస్తుత పరిస్థితి కొన్నిసార్లు నిస్సహాయంగా
మరియు భయంకరంగా ఉన్నప్పటికీ మనము దేవునిపై నమ్మకం ఉంచి ఆయన కోసం వేచి ఉన్నట్లయితే దేవుడు మన పరిస్థితిని మంచి పనుల కోసం ఒక సాధనంగా మారుస్తాడు కదండి. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఎందుకు నాకు కలుగుతుంది, నాకే ఎందుకు కలుగుతుంది అని చాలామంది అడుగుతుంటారు కదండి. బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, లేదా ఇంకా ఏమైనా విపత్కార పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పుడు ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. అలాంటి పరిస్థితుల్లో మనం దేవుని మీద వేచి ఉన్నప్పుడు దేవుడు ఆ పరిస్థితిని మంచి పనుల కోసం ఒక సాధనగా మారుస్తాడు కదండి. ఎంత గొప్ప ధన్యత మనకి కదండి. దేవుని మీద వేచి ఉండే విశ్వాసం మనం కలిగి ఉండాలి. చాలాసార్లు పరిస్థితులు బాగా లేనప్పుడు కృంగిపోతుంటాం, అన్నీ బాగున్నప్పుడు మనము వెర్రవేగుతుంటాం. ప్రియమైన వారు, పరిస్థితులు బాగాలేనప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచి విశ్వాసం కలిగి ఉండాలి. అలాంటి జీవితం మనం కలిగి ఉండాలి. ఈరోజు నీవు నేను పరిశీలన చేసుకుందాం. ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు నేర్పే పాఠం గ్రహించడానికి వీలు కలుగుతుంది. 2వ అధ్యాయం 1-4 దేవుని రాజ్యములో ఉన్న సంఘాలకు పరిచర్య కంటే ఐక్యత ప్రధానంగా ఉండాలి కదండి. మనము సంఘములోనే ఐక్యత లేకుండా చూస్తున్నాం. చాలా సంఘాలు ఐక్యత ఎన్నో గుంపులుగా విడిపోతుంది. సంఘంలో సాతానుగాడు ఈ పెట్టే చిచ్చులకు బలైపోతున్నాయి చాలా సంఘాలు. ప్రియమైన వాళ్ళ, మనం చాలా పెద్ద పెద్ద మీటింగులు పెడుతున్నాం, అన్నీ పెడుతున్నాం, మనలోనే మనకి ఐక్యత లేదు. ఫస్ట్ ఇది సరి చేసుకోవాలి. అదే దేవుని వాక్యం ఈరోజు మనకు బోధిస్తుంది. ఎందుకంటే ఐక్యత లేకుండా సంఘము దేవుని కొరకు ఒక మహిమకరమైన ఒక పనిముట్టుగా ఉండలేదు. విరిగిన పాత్ర నీటిని పట్టుకోలేనట్లే సామరస్యము లేని సంఘములు విజయాలు సాధించలేమండి. ఎంత అద్భుతంగా బయటకు కనబడి ఉన్న దేవుని రాజ్యం యొక్క అందాన్ని ప్రతిబింబించట్లో సంఘము విఫలమవుతుంది. ఐక్యత లేకపోతే, అందరూ ఏక మనసు లేకపోతే దేవుని మహిమను ప్రతిబింబించడంలో మనం విఫలమైపోతాం. ఈరోజు మనము ఒకరితో ఒకరు వాదించుకుంటూ గొప్ప విషయాలు సాధించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఆలోచించాలి, ప్రయోజనం ఏమిటో ఆలోచించాలి. మనము మొదట వినయము మరియు నిస్వార్థ హృదయాన్ని కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, ఏక మనసు కలిగి ఉండాలి. సంఘం అనేది అందరూ ఒకటే అనే ఒక సందేశము మనం ఇవ్వగలగాలి. ఈరోజు నువ్వు నేను ఆలోచించేద్దాం, మన సంఘాలు ఎలా ఉన్నాయి? ఐక్యత ఉందా? మన సంఘం మనలో ఐక్యత ఉందా? ఆలోచించేద్దాం, ప్రార్థన చేసుకుందామండి. ప్రభా, మీ నామానికి ఎంత వందనాలు. నీ వాక్యమును బట్టి, నీ సత్యమును బట్టి వందనాలు. వాక్యం పెట్టిన ప్రతి ఒక్కరిని బలపరచండి, దీవించి ఆస్వాదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఇప్పటి వరకు దేవుని వాక్యమును ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైనది కాక. ఆమేన్.